అనంతపురంలో సూపర్ హిట్ సభ సూపర్ విజయం సాధించిందని రాష్ట్ర మాదిగ సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ ఉండవల్లి శ్రీదేవి అన్నారు. 5 ఏళ్లలో జగన్ దళితులకు చేసిందేమీ లేదని, కార్పొరేషన్ నిధులన్నీ మళ్లించారని ఆమె గుర్తు చేశారు. దళితుల భూములు లాక్కున్నారని మండిపడ్డారు. విదేశీ విద్యను ఆపేసి విద్యార్థులను ఇబ్బందులు పెట్టారని, అమరావతిని నాశనం చేశారని అన్నారు. చంద్రబాబు స్ఫూర్తితో కూటమి పాలన సాగిస్తోందన్నారు. సూపర్ 6 విజయవంతం చేసిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ ఆఫీస్ విజిట్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇందులో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇక్కడ కొన్ని షాపింగ్ కాంప్లెక్సెస్ ఉన్నాయి. ఇందులో ఎన్ని రన్ అవుతున్నాయి లేదా ఎన్ని కొలాప్స్ స్టేజ్లో ఉన్నాయి, తర్వాత దానికి కావాల్సిన రెనోవేషన్ ఏం చేయాలనే ఉద్దేశంతో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ షాప్స్ కూడా మనం విజిట్ చేస్తాం. ఇందులో ఆల్మోస్ట్ 120 షాప్స్ ఉంటే 110 షాప్స్ ఆర్ కొలాప్స్డ్ అండ్ ఆల్మోస్ట్ 10 శిథిలావస్థ స్థితిలో ఉన్నాయి. దానికి కావాల్సిన మనం ఏదైతే ఉందో రెనోవేషన్ కొరకు కొన్ని బడ్జెట్ కూడా శాంక్షన్ చేస్తాం. అయితే ఇక్కడ మనము గమనిస్తే గత 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, 2019 నుంచి 2024 వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారో ఒకసారి మనం గమనిద్దాం. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే అంటారు, నా ఎస్సీలు నా బీసీలు నా మైనారిటీస్ అనుకుంటూ పాటలే పాడతారు తప్పితే, కానీ ఎస్సీస్ని ఎలా అణగదొక్కాలి, నవరత్నాల పేరుతో ఎలాంటి సప్లై నిధులన్నీ కూడా డైవర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో ఉంటాడు తప్పితే ఆయన ఎస్సీలకి చేసిందని ఏమీ లేదు.